ఐబొమ్మ రవికి తెలంగాణ పోలీసులిచ్చిన బంపర్ ఆఫర్, షాకయ్యే సమాధానం. ఐబొమ్మ కేసులో అరెస్టైన రవిని తెలంగాణ పోలీసులు గంటల తరబడి విచారించారు. ఈ విచారణలో ఎవరూ ఊహించని విషయాలు బయటికొచ్చాయి. ఐబొమ్మ క్లోజయ్యింది, ఇక నువ్వేం చేస్తావు అని పోలీసులు రవిని ప్రశ్నించగా, టెక్నాలజీ మీద పట్టు, కొత్త సినిమాలు సెకండ్లలో దొరికిపోయేలా చేసిన అతని నైపుణ్యం చూసి పోలీస్ ఉన్నతాధికారులు కూడా ఆశ్చర్యపోయారు. అంతేకాదు, విచారణలోనే అతడికి బంపర్ ఆఫర్ ఇచ్చారట. మన సైబర్ క్రైమ్ విభాగంలో పనిచేస్తావా? మంచి జీతమిస్తాం, నీ టాలెంట్ అవసరం ఉంది అని పోలీసులే అడిగారట. కాని ఐబొమ్మ రవి ఆ ఆఫర్ను నేరుగా తిరస్కరించేశాడట. పోలీసులు తదుపరి అడిగిన ప్రశ్న, అయితే ఇక ఏం చెయ్యబోతున్నావ్? అప్పుడేమో అందర్నీ షాక్ చేసే సమాధానమిచ్చాడట రవి. కరేబియన్ దీవుల్లో రెస్టారెంట్ ప్రారంభిస్తానని చెప్పాడట. అక్కడ తెలంగాణ, ఆంధ్ర, భారత్లోని ఇతర రాష్ట్రాల ప్రత్యేక వంటకాలను స్థానిక ప్రజలకు రుచి చూపించి డబ్బు సంపాదించాలనుకుంటున్నానని చెప్పాడట. ఆ రెస్టారెంటుకు ఏమి పేరు పెడతావ్ అని పోలీసులడిగితే రవి ఇచ్చిన సమాధానం మరింత హైలైట్ అయ్యింది. పేరు ఐబొమ్మే పెడతా అని సమాచారం.